నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు ఒక విషయం తెలుసు. ఏంటి అంటే నేను బాబాను ఎక్కువ నమ్ముతూ ఉంటాను అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. బాబా ఒక రకమైన శక్తి అన్నమాట. అది మన అనుభవంతో, మన ప్రేమతో, ఆయన ప్రేమను మనం గెలుచుకున్నాము అనుకోండి, అది జన్మ జన్మల అదృష్టమే అని అనుకోవాలి. ఎందుకంటే బాబా ప్రేమ ఎప్పుడైతే మనకు దొరుకుతుందో, ఆ ప్రేమలో మనకు వచ్చే కష్టాలు కానీ ఏవైనా సరే అసలు ఎంత తొందరగా సాల్వ్ అవుతాయి అంటే వాటికి పరిష్కారం ఆయన్నే చూపిస్తాడు, కష్టాన్నే ఆయనే తీసుకొస్తాడు. ఆ కష్టంలో నువ్వు ఎలా నిలబడితే ముందుకు వెళ్తావు ఆయననే నేర్పిస్తాడు. ప్రతి ఒక్కటి ఆయన మనకు ఒక అనుభవం కలవాలని చేసి చూపిస్తాడనమాట. ఇంకా మనం దాన్ని తెలుసుకొని మనం మన జీవితంలో ఇలా ఉండాలి అని మనం నేర్చుకోవాలన్నమాట. బాబా నేర్పించేది అది. ఏంటి అంటే నా లైఫ్లో నేను ఏ సిచ్యువేషన్ వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాను అంటే కారణం బాబా ఒక్కరే. నేను నా పిల్లలకు చెప్పేది కూడా ఏంటి అంటే ఒకటే చెప్తూ ఉంటాను. అందరూ ఒక రకంగా అన్నీ సంపాదించి ఎన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చినా నా పిల్లలకు నేను ఇచ్చేది ఒకటే. గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఈ రూపం మాత్రమే. ఈ రూపాన్ని, ఈ రూపంతో ప్రేమను నా పిల్లలకు నేను నేర్పించడం, ఇవ్వడం నేను చేశాను అనుకోండి, ఆయన జీవితంలో వాళ్ళను అస్సలు వదిలిపెట్టాడు అనమాట. మనం ఆయనను విడిచిపెట్టినా ఎటు వెళ్ళినా కూడా ఆయన ఒక కాపలాలాగా మనకు ఉంటారు. అది బాబాను ప్రేమించే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. ఆయన రక్షణ ఎలా ఉంటుంది అంటే మనల్ని మొత్తం పాతాళంలోకి పడేయాలని చూసినా కూడా మనం ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగేలాగా చేస్తాడని. అది ఎక్కడ ఏమీ లేకపోయినా సరే ఆయన ఆలోచన, ఆయన చేసే ప్రతి పని అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పటి కోసమే ఆలోచిస్తూ ఉంటాం, కానీ బాబా తరాల కోసం ఆలోచన చేసి పెద్ద పెద్ద పనులను చేయిస్తూ ఉంటారనమాట. నా అనుభవంలో నేను తెలుసుకునే విషయం ఇది. అనిల్ అన్న ప్రతి ఒక్కటి అనుభవంతో చెప్తూ ఉంటారు. అనిల్ అన్న మాటలు విన్న తర్వాత నా జీవితంలో అనుభవం అవుతూ ఉంటే అర్థమవుతుంది.